అమ్మా కొంచెం అన్నం వేయమ్మా, కొంచెం చికెన్ ఉంటాయమ్మా, కొంచెం మటన్ ఉంటాయమ్మా. ఇక బటయ్యా. అమ్మా అన్నం చల్లగుందమ్మా, వేడన్నం లేదా అమ్మా? అడక తింటానికి వేడన్నం కావాలా? వీని సంగతి చెప్తా. ఈ అన్నమే ఉందయ్యా, ఇంట్లో బియ్యం కూడా లేవు. 2 నిమిషాలు ఆగమ్మా. ఇక బట్టమ్మా బియ్యం, వేడి వేడి అన్నం వండి పెట్టు. అర్ధగంట అయినా ఇన్నే కూర్చుంటా. సరే అయ్యా, అన్నం వండి పెడతావని మా ఇంట్లో కూర లేదుగా మరి. గంట సేపు టైం ఇయ్యమ్మా. మటనా, చికెనా, ఫిషా, ప్రాన్సా, ఏ కూర కావాలంటే ఆ కూర అడుక్కొస్తా. అడక తింటానికి ఇన్ని కూరలా? అమ్మా మీకు ఒకటే కూర అమ్మా, అడక తింటానికి 60 కూరలు. 60 కూరలకు రాజుని నేనే. అడక తింటానికి 60 కూరలా? బిచ్చగాంతోనే మాట్లాడుతున్నామ్మా, మీకు గాంతోనే ఉంది లోపట్నాడు. బాబు బిచ్చగాళ్ళని తక్కువ అంచనా అయ్యకు బాబు, నీతోనే ఉంది మాట్లాడ. నువ్వు బిచ్చగానివి, నువ్వు చదువుకున్నవి అయితే ఇట్లా మాట్లాడవు బాబు. బీటెక్ ఫైనల్ ఇయర్ సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నా. ఇంకో నెల రోజులలో 50,000 సాఫ్ట్వేర్ జాబర్ అయితా. బాబు నా బీటెక్ అయిపోయి 4 సంవత్సరాలు అవుతుంది. ₹1,00,000 సాఫ్ట్వేర్ జాబర్ని. ₹1,00,000 సాఫ్ట్వేర్ జాబరు అడక తింటున్నావేంది మరి? సాఫ్ట్వేర్ జాబ్ లో వాడిచ్చే ₹1,00,000 కోసం నెల రోజులు టార్చర్ అనుభవించాలి. అదే బిచ్చగాన్ని అయితే గాలికి తిరుగుకుంటా నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నా. బిచ్చగాడు నెలకు 2 లక్షలు సంపాదిస్తుండా? సాఫ్ట్వేర్ జాబ్ అంటే అంత టార్చర్ ఉంటదా బాబు? సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూలకు పోకు, నాతోనరా. మా అధ్యక్షునితో చెప్పి మంచి అడ్డా ఇప్పిస్తా. నెలకు 3 లక్షలు ఎటు పోవు. అంటే రేపు నా కొడుకు కూడా బిచ్చగాడు అవుతాడా?